దమ్ముందా? మీరు సమాధానం చెప్పగలరా? విద్యుత్ ఛార్జీల పాపం మీది కాదు, మేమేం చేయలేదు అని చెప్పగలరా అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా. మీ 5 ఏళ్ల పాలనలో 9 సార్లు పెంచారు మీరు విద్యుత్ ఛార్జీలు, 9 సార్లు పెంచారు. ఆ పాపం మీది. తల్లి చెల్లిని కూడా కాదన్న మీరు, రాష్ట్ర ప్రజల బిడ్డలాగా చూడవలసిన మీరు, బిడ్డలు ఏమైపోతే నాకేమని చెప్పి 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన మీరు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వినియోగదారుల మీద భారం మోపిందని చెప్పి మీరు మాట్లాడటం తగునా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను అడుగుతున్నా. మీ మాటలన్నీ కూడా అబద్ధపు మాటలని చెప్పి కూడా నేను అడుగుతున్నాం. ఇప్పుడు నిరసనలని మొదలుపెట్టాం. ఏం చెబుతా వాళ్ళకి? నీ పాపాన్ని కాదని చెప్పే ధైర్యం ఉందా మీకు? ఇది మీ పాపం కాదని చెప్పగలరా? పైగా మీ అందరితో మాట్లాడిస్తే మరలా ఆమె మొదలెట్టింది. ఆమె ఎవరో మంత్రి గారు, రోజా గారు, ఆమె మరలా ఏదో ఊపిరి వచ్చినట్టుంది, మరలా ప్రెస్ ముందుకు వస్తుంది. అంతకుముందు ఉన్నారు ఈ పాత కేసులు వాటన్నింటికి భయపడి, ఇప్పుడేదో ఆమె కాస్త ధైర్యం వచ్చినట్టుంది, రోడ్డు మీదకి వచ్చింది. జగన్ను ఓడించి తప్పు చేశామని ప్రజలు కన్నీరు పెట్టుకుంటున్నారంట. ఏ ప్రజలను చూసావమ్మా? నీ చుట్టుపక్కల ఉండే వెనక ఒకడు ముందు ఒకడు ఉన్నారు. వాళ్ళ ప్రజలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజల? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? హైదరాబాద్లో మీ స్టూడియోలో ఉండే ప్రజల? ఎవరమ్మా ప్రజలు కన్నీరు పెట్టుకున్నారు జగన్ను ఓడించారని చెప్పి? నిరుద్యోగ 6 నెలలకే ఆలీబాబా దొంగల్లాగా మారింది చంద్రబాబు ప్రభుత్వం. ఏపీ ప్రజలకు నరకం అంటే కూటమి ప్రజలు చూస్తుంది. ఎక్కడమ్మా? ఎక్కడ చూపిస్తుంది? ఎందుకు నోటికొచ్చినట్టు అబద్ధాలు మాట్లాడుతున్నారు మీరు? ఎవరు రాసి ఇచ్చారు ఈ స్క్రిప్టు? అతనేనా? అతను ఉద్యోగం పోయింది ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి. అతని స్క్రిప్టేనా ఇది? ఆమె అంటారండి. పైగా చంద్రబాబు అప్పుల మీద అప్పులు చేస్తున్నాడు. అప్పుల మీద అప్పులకి ఎవరు ట్రేడ్ మార్క్? అప్పులకి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి. రాబోయే 20 ఏళ్ళకు కూడా లిక్కర్ మీద అప్పులు తెచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఆ జగన్మోహన్ రెడ్డిని ఏమో పొగుడుతున్నారు. ఒక్క మాట నేను ముగించాము. ఈమె జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈమె ఏమి చెబుతారు? రోజా గారు, మాజీ మంత్రి గారు ఏం చెబుతారంటే, బిజినెస్ మ్యాన్గా, పార్టీ అధినేతగా, ఫ్యామిలీ మ్యాన్గా జగన్ సక్సెస్ అయ్యారు. చంద్రబాబు గారు అంట సక్సెస్ అవ్వలేదన్న. బిజినెస్ మ్యాన్. ఏం బిజినెస్ చేసావయా? అసలు నువ్వేం చదువుకున్నావు ఎవరికి తెలియదు. ఏ ఫ్యాక్టరీలో కూర్చొని వ్యాపారం చేసావు జగన్మోహన్ రెడ్డి? ఏ కంపెనీలో కూర్చొని వ్యాపారం చేసావు? బిజినెస్ మ్యాన్ తగ్గ నువ్వు అక్రమ మార్గాన 1,00,000 కోట్లు కొట్టేశావని చెప్పు ఒప్పుకుంటారు రాష్ట్ర ప్రజలు. సిబిఐ దర్యాప్తు చేసి 43,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల సొమ్ము కొట్టేశావు, అందులో నిష్ణాతులు అని చెప్పు రోజమ్మ, ప్రజలు ఒప్పుకుంటారు. బిజినెస్ మ్యాన్గా సక్సెస్, పార్టీ అధినేతగా మీరు సక్సెస్ అయితే 11 సీట్లు అంటే 155 సీట్లు, 151 సీట్లు వచ్చేవాడిని చెవులు పిండి 11 సీట్లు కూర్చోబెడితే పార్టీ అధినేతగా బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యాడట. ఇంకొకటి పెద్ద, దిస్ ఈజ్ ది ఏమంటాం, జోక్ ఆఫ్ ది డికేడ్, ఫ్యామిలీ మ్యాన్ గంట. ఫ్యామిలీ మ్యాన్ అంటే భార్యాభర్త, ఫ్యామిలీ అంటే భార్యాభర్త. భారతీదేవి గారు మీరు సక్సెస్ అయ్యి ఉండొచ్చు. మీ ఫ్యామిలీలో తల్లి కూడా ఉన్నారండి, చెల్లి కూడా ఉన్నారండి, బావలు ఉంటారండి, అక్కలు ఉంటారండి, తమ్ముళ్ళు ఉంటారండి, చెల్లెళ్ళు ఉంటారండి, బాబాయిలు ఉంటారండి, బాబాయ్ కూతుళ్ళు ఉంటారండి, బాబాయ్ బిడ్డలు ఉంటారండి. వీళ్ళందరినీ కలిపితే ఫ్యామిలీ. రోజమ్మ, వీళ్ళందరినీ కలిపితే కదా ఫ్యామిలీ. భారతీదేవి, జగన్మోహన్ రెడ్డి ఇద్దరేనా ఫ్యామిలీ? నేను అర్థం చేసుకోలేకపోతున్నా. నీవన్న ఫ్యామిలీ భారతీ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళిద్దరైనా ఫ్యామిలీ? నేను అనుకుంటున్నాను నాకు తెలిసిన ఫ్యామిలీ తల్లి, చెల్లి, బావమరుదులు, అక్కలు, బాబాయిలు, బాబాయ్ పిల్లలు, పిన్నిలు, పెద్దమ్మలు, చిన్నమ్మలు అందరూ కలిపితే ఫ్యామిలీ. నీ ఫ్యామిలీ అంటే మా డిఫరెంట్గా ఉంది. భారత సంస్కృతి గురించి మాట్లాడుతున్నావా? విదేశీ సంస్కృతి, మొగుడు పిల్లం వరకైనా ఫ్యామిలీ? నీకు తెలిసిన ఫ్యామిలీ
మాకు తెలిసిన భారత సంస్కృతి ఆధారపడే ఫ్యామిలీ అంటే అందరు కలయిక, కుటుంబ సభ్యులందరూ కలిక. తల్లి ఎక్కడుందో తెలియదు, నీకు చెల్లి ఎక్కడుందో తెలియదు, మీ బాబు ఎక్కడున్నాడో తెలియదు, మీ బాబాయ్ ఎక్కడున్నాడో తెలియదు, మీ బాబాయ్ ఎలా చనిపోయాడో తెలియదు, బాబాయ్ కూతురు ఎక్కడుందో తెలియదు, బాబాయ్ భార్య పిన్ని ఎక్కడుందో తెలియదు. ఇవన్నీ తెలియదు. మీకు తెలిసింది ఒక్క భారతి గారు. భారతి గారు నువ్వు ఫ్యామిలీ. రోజమ్మ ఏం చెబుతావమ్మా? ఎందుకు అట్లా నోటుకు వచ్చినట్టుగా మాట్లాడతావమ్మా? ఇంకా మీకు తెలిసి రాలేదా? అవాస్తవాలు తెలియలేదా? ఇంకా నోటికి వచ్చినట్లు మాట్లాడొద్దని చెప్పి కూడా సోదరిమణి రోజమ్మ గారికి కూడా నేను తెలియజేస్తున్నా. ఈ రోజున 9 సార్లు విద్యుత్ భారం మోపి వినియోగదారుల్ని ఇనప పాదం కిందేసి తొక్కేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ధర్నా చేస్తానని ముందుకు రావటం దొంగ నడిచినట్లుంది. మీకు ధైర్యం ఉంటే విద్యుత్ వెలుగులు నింపిన విద్యుత్